2023 చాలా ప్రత్యేకమైనది. ఈరోజు భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు అందించిన రోజు. గీతా జయంతి మరియు వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ముక్కోటి ఏకాదశి. తెలంగాణలో సేవా కార్యక్రమానికి అంకురార్పణ జరిగిన రోజు. సేవ ఒక భాగ్యం. నిలువ నీడ జీవనాభివృద్ధి ఇస్తున్న అమెరికాలో మన తెలుగు అమెరికన్స్ అవసరాలను గుర్తించి సహాయ సహకార సేవలు అందిస్తున్న టీటీఏ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటున్న ఈ పవిత్ర దినాన మనకు జన్మనిచ్చి ఉనికి చాటిన మాతృభూమి పైన సైతం ఈ సేవలు రెట్టింపు ఉత్సాహంతో అందించాలని సంకల్పించడం జరిగింది. టీటీఏ సలహా మండలి దశ దిశ నిర్దేశకులు డాక్టర్ హరనాథ్ పోలిచర్ల ఈ సేవా కార్యక్రమానికి బంగారు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో శ్రీకారం చుట్టారు. గజగజ వణికించే చలిని తట్టుకోవడానికి పేద విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ, స్కూల్ అవసరాలు అడిగి తెలుసుకునే పేరిట మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎంపీయూ పిఎస్ కాప్రా గాంధీనగర్ కాప్రా మండలంలో ప్రారంభించారు. డాక్టర్ హరినాథ్, టీటీఏ బోర్డు సభ్యులు, ఎన్ఆర్ఐ మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్కూల్లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రెడ్డి, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు టీటీఏ అందిస్తున్న సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తూ భవిష్యత్తులో రానున్న విద్యార్థుల అవసరాలకు తగినట్లు పాఠశాల అభివృద్ధికి, భవన నిర్మాణం, ఆడపిల్లలకు, మగపిల్లలకు మోడర్న్ రెస్ట్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్ అవసరాన్ని తెలియజేశారు. ప్రైవేట్ గా మేము స్కావెంజర్ ని అరేంజ్ చేసి మీకు అంతా క్లీనింగ్ అంతా మేము చూసుకుంటాము. ముందుగా ఎంత అయినా కూడా మీరు నిరుత్సాహపడకూడదు ప్రిన్సిపల్ గారు, మేము అన్ని మీకు సమకూరుస్తాము. అండ్ టీచర్స్ కూడా మంచి టాయిలెట్స్ లేవు అని చెప్పి మాకు ప్రపోజల్ వచ్చింది. సో టీచర్స్ మీరు ఏమి నిరుత్సాహపడకూడదు, లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ అన్ని మంచిగా చేపిస్తాము అని మాటిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మేము ఈ ఏరియాలో చేద్దాము. ఎందుకంటే మా స్వస్థలం కాబట్టి మా ఏరియాలో చేయాలని చెప్పి మేము కూరుకున్నాము. సో మేము చేస్తాం ఇక్కడ ఈ టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ, మేము ఈ క్లీనింగ్ అంతా చేస్తాం. కానీ పిల్లలు మీరు కూడా వాలంటరీగా మీరు కూడా మీ ప్రిన్సిపల్కి, టీచర్స్కి హెల్ప్ చేసి మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు మీరు శుభ్రంగా ఉండాలి, చేతులు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే చాలా ఒక్క పాపకి బాబుకి ఏమన్నా బాగాలేకపోతే అది స్ప్రెడ్ అయిపోతుంది అందరి పిల్లలకి. అందుకని మీరు క్లీన్గా ఉండి క్లీన్లీనెస్ మెయింటైన్ చేసి పరిసరాలని క్లీన్గా ఉంచుకొని, ఈరోజు చూశాను మధ్యాహ్నం మీరు భోజనాలు చేస్తున్నప్పుడు చూశాను అందరు చేతులు కడుక్కొని వస్తున్నారు, మళ్ళీ ప్లేట్లు కడుగుతున్నారు. ఇవన్నీ మంచిగా చేస్తున్నారు, అట్లనే మెయింటైన్ చేయండి. అండ్ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు చేస్తానని మా హరనాథ్ పొలిచెల్ల గారు, ఆయన చాలా షార్ట్ టైం ఉంది. హరనాథ్ పొలిచెల్ల గారు ఆయన న్యూరాలజిస్ట్, డాక్టర్, అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 35-40 సంవత్సరాల నుంచి అమెరికాలో పెద్ద డాక్టర్ గా ఆయన అక్కడ ఉండి, అలానే కాకుండా కళల కోసము ఆయన చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్లస్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఆల్మోస్ట్ 15 సినిమాలు తీశారు. నేషనల్ ప్రెసిడెంట్ ప్రతిభా భారతి దగ్గర కూడా ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ సేవా డేస్ చేయటంలో ముఖ్య పాత్ర ఆయనే పోషించారు. దీనికి చాలా కృతజ్ఞతలు హరినాథ్ గారు, పిల్లలకి అంతా హెల్ప్ చేస్తున్నారు.
కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హరనాథ్ పోల్చెల్లా, అడ్వైజరీ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మానప్రగడ తదితర సభ్యులు సంప్రదించుకొని సత్వరమే ఆ బాధ్యతలు స్వీకరిస్తూ ఆ స్కూల్ని దత్తత తీసుకుంటున్నట్లు సభా వేదికపై హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వసుదైక కుటుంబం గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ బాలలకు విశదీకరిస్తూ విద్యా రంగంలో రానున్న మార్పులు, ఎదురు కానున్న సవాళ్లు, ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యం సంపాదించుకున్న వారికి ప్రపంచంలోని అగ్రగామి విద్యా సంస్థలు, ఉపాధి రంగాలు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్న వైనాన్ని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెబుతున్నప్పుడు ఆ పిల్లల ముఖాల్లో జీవితాన్ని జయించాలన్న తపన కనిపించింది. విద్యను అందించే ప్రాథమిక పాఠశాలకి ఉన్న ఉపాధ్యాయులకి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నారులకి, ఇప్పుడు వస్తూ ఉంటే వాళ్ళు బాగా వ్యాయామం చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కరాటే దాని బాడీని పెంపొందించుకునే విధంగా చేస్తున్నారు. తర్వాత మంచి ఫుడ్ చేతిలో పెట్టుకొని వస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఆ ప్లేట్లలో ఫుడ్ కింద పడకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు నా చిన్నతనం గుర్తొస్తూ ఉంది. నేను కూడా ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక వీధి బడిలో చదువుకున్న వాడినే. కానీ ఇక్కడ చదివాము అన్నది గుర్తు కాదు. ఏమి చదివాము, ఎట్లా చదివాము, ఎటువంటి మా ప్రాథమిక పాఠశాల కానీ తర్వాత టీచర్లు, ఉపాధ్యాయులు మనకు ఏమి ఇచ్చారు, వాళ్ళు చెప్పేదాన్ని గురించి మనం లోపల మనసులో పెట్టుకుని, మనసా వాచా కర్మణి అంటారు, మనసులో పెట్టుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. తర్వాత మనం ఏమి చేస్తే నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. యువత భవితకి పరిపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమైన తెలంగాణ అమెరికన్లకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ పూర్వ విద్యార్థులు శ్రీయుతులు రామ్ ప్రసాద్ షేర్లా, ఆడపాల వెంకట్, దిలీప్ నాయర్, జంపాన వెంకటాపతిరాజు, అరూప్ రాయ్, వెంకటదాడి, రామచంద్రన్, శ్రీకాంత్, నవీన్ నారాయణ తదితరులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీరామరెడ్డి మరియు ఉపాధ్యాయులు గౌరవనీయులు ఎం అంజమ్మ, మేరీ లావణ్య, కెవి పుష్పలత, వెంకటలక్ష్మి, టి వేణుమాధవ్, పి నీరజ, కె స్వాతి మరియు రాములను సాదరంగా సత్కరించి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. నా తెలుగు ఎక్కువ అయితే తక్కువ చేస్తాను, కానీ మీకు అంతా అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంగ్లీష్లో చెప్పమంటారా, తెలుగులో చెప్పమంటారా? రెండునా? తర్వాత ఇక్కడ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక బాల్యం నుంచి కౌమారం అంటారు, తర్వాత వచ్చేసి అడల్ట్హుడ్ అంటారు, దాని తర్వాత అమ్మా నాన్న మనకు జీవితం ఇస్తే జీవితంలో మెదడులో మనకి ఏమేమి బుద్ధులు నేర్పించాలంటే దానికి ముఖ్యంగా టీచర్స్ అవసరం. అందుకే దాన్ని మాతృదేవోభవ అంటారు, జన్మనిచ్చిన తల్లి. పితృదేవోభవ అంటారు, విన్నారు కదా, విన్నారా ఇవి? తర్వాత ఉండేది వచ్చి ఆచార్య దేవోభవ. ఆచార్య అంటే టీచర్. ఇక్కడ ఉన్న టీచర్లందరికీ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. బాగా భోంచేశారు అనుకుంటాను, బాగా కొడుతున్నారు. ఎంతోసేపు ఎండలో నిలుచుకుంటే మీ సున్నితమైన చర్మాలు కమిలిపోతాయనేసి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను టీచర్స్తో మాట్లాడుతుంటే చల్లగానే ఉంది సార్, బాగానే ఉంటారు అన్నారు. సో నీ పేరేమమ్మా? వినీలా. సో పెద్ద అయితే ఏం చేస్తావు? వండర్ఫుల్. ఎటువంటి డాక్టర్? ఐస్ డాక్టర్. వండర్ఫుల్. ఐస్ డాక్టర్ ఏమంటారు ఇంగ్లీష్ లో? ఆఫ్థల్మాలజిస్ట్ అంటారు. అడగండి. ఐ డాక్టర్ ఏమంటారు? ఆఫ్థల్మాలజిస్ట్. వండర్ఫుల్. గుడ్. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్.
ముంచుగా ఉన్న ఆ విద్యాలయ విద్యార్థులు మహా వటవృక్షంగా ఎదగడానికి ప్రపంచంలో పేరెన్నికగన్న ఏ విద్యా సంస్థకు వెళ్ళినా, ఏ ఉపాధి కేంద్రానికి వెళ్ళినా టాప్ పొజిషన్లో ఆ స్కూల్ విద్యార్థులు ఉండేలా అకాడమిక్ ఫౌండేషన్ వేయడానికి ఉదారంగా ముందుకు వచ్చిన కమిటీ సభ్యుల ఆకాంక్ష అంకురమై సాటి వారికి స్ఫూర్తిదాయకం కానున్నది. ఈ ఆలోచన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధుర స్వప్నం కానున్నది. ఈ కమిటీ సభ్యులు శ్రీయుతులు డాక్టర్ హరినాథ్ పోలిచెర్ల, చైర్మన్ అడ్వైజరీ కౌన్సిల్, కార్యనిర్వాహకుడు మానా ప్రగడ వెంకట శ్రీనివాస్, వెంకట్ ప్రసాద్ ఉప్పలపాడు, విజయ్ షేరి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీయుతులు కిరణ్ బాసాని ప్రెసిడెంట్, సరస్వతి వర్కర్ జనరల్ సెక్రటరీ, సుబ్రాత గడ్డం ట్రెజరర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీయుతులు సునీల్ మర్రి, అంజన్ కర్నాటి, రావికుమార్ నేటి, నందాదేవి, శ్రీరామ, ఈశ్వరి పరుచూరి, లవకుమార్, వినయ్ కుమార్ వర్మ మరియు మనోహర్ గడ్డం. శుభం భూయాత్.